ఫ్రెండ్స్, మనం ఈరోజు Ather 450X బైక్ డెలివరీ తీసుకోవడానికి వచ్చాం. ఈ బైక్ డీటెయిల్స్ ఇంకా రేంజ్ ఈ వీడియోలో టెస్ట్ చేసి చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రీమ్లీ కవర్డ్. కొత్తగా లాంచ్ అయిన వెహికల్ జెన్ 450X జెన్ 3.1 సార్. ఇది వన్ ఛార్జ్ చేస్తే మీకు 105 కిలోమీటర్స్ వెళ్తుంది. ఓకేనా? ఎకో మోడ్లో అయితే ఇప్పుడు మనకి ఇందులో మనకి 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈకో, రైడ్, స్పోర్ట్, ర్యాప్ అనేసి 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. మనకి ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క స్పీడ్ వెళ్తుంది, ఒక్కొక్క రేంజ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? మనకి ఈకో మోడ్లో 50 స్పీడ్ వెళ్తుంది, అప్పుడు మనకి 105 వస్తుంది రేంజ్. ఓకేనా? 50 పైన వెళ్ళదా? 50 పైన క్రాస్ అవుతుంది అనమాట. రైడ్ మోడ్లో 60 స్పీడ్ వెళ్తుంది, అప్పుడు మనకి 85 వస్తుంది రేంజ్. ఎందుకు? మనకి యాక్సిలరేషన్ పెరిగింది కదా, బ్యాటరీ ఎక్కువ లోడ్ తీసుకుంటుంది అనమాట. స్పోర్ట్ మోడ్లో 70 వెళ్తుంది, మీకు రేంజ్ అనేది 75 వస్తుంది. ర్యాప్ మోడ్లో మనకి 80 to 90 వెళ్తుంది సార్ వెహికల్, అప్పుడు మనకి 65 to 70 ఆ మధ్యలో వస్తుంది రేంజ్. ఓకేనా? ఇందులో మనకి నావిగేషన్ ఇచ్చారన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫేవరెట్ ప్లేసెస్, మీకు కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకోవచ్చు. మీరు సింగిల్ ట్యాప్తో రూట్ మ్యాప్ చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్స్, మనకి ఓవరాల్ 900 పాయింట్స్ ఉన్నాయి ఛార్జింగ్ పాయింట్స్. ఇయర్ కొత్తగా 300 లాంచ్ చేసింది. ఓకేనా? అటువంటి పాయింట్స్ మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి టోటల్గా మీకు లిస్ట్ వస్తుంది అనమాట. మీరు ప్రజెంట్ ఇక్కడ రైడ్ స్టార్ట్ చేస్తారు, తిరుపతి రైడ్ స్టార్ట్ చేస్తారు, మనకి మధ్యలో ఎక్కడెక్కడ ఉన్నాయనేసి మొత్తం మీకు ఇక్కడ వచ్చేస్తాయి. ఓకేనా? ఇది నావిగేషన్, మీరు ఎక్కడికి వెళ్ళాలని సెర్చ్ చేసుకున్నారంటే రూట్ మ్యాప్ చూపిస్తుంది. సెట్టింగ్స్లోకి వస్తే ప్రొఫైల్ సార్ ఇది. ఇక్కడ వచ్చేసి ఓనర్ పేరు వస్తుంది. ఇక్కడ ఇప్పుడు సపోజ్ మీ పేరే వస్తుంది, పోతే నేను గంగాధర్ అని వస్తున్నాను. ఓకేనా? ఇది వచ్చేసి శాసెస్ నెంబరు. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి Ather స్టాక్ అంటే ఇది వర్షన్, సాఫ్ట్వేర్ వర్షన్ అన్నమాట. ఓకేనా? మనం వెహికల్ని షట్ డౌన్ చేసుకోవచ్చు. మన మొబైల్ని ఏ విధంగా స్విచ్ ఆఫ్ చేసుకుంటామో అదే విధంగా మనం వెహికల్ని కూడా షట్ డౌన్ చేసుకోవచ్చు. దీనివల్ల యూస్ ఏమంటే మీకు ఛార్జింగ్ అనేది డ్రాప్ అవ్వదు. మీరు నైట్ టైంలో వెహికల్ ఆఫ్ చేస్తారు, మీరేమి ఓన్లీ డిస్ప్లే మాత్రం ఆఫ్ అవుతుంది, డిస్ప్లే ఆఫ్ అవుతుంది, మోటార్ ఆఫ్ అవుతుంది, కానీ అప్పుడు కూడా సాఫ్ట్వేర్ అనేది మనకి రన్నింగ్లోనే ఉంటుంది, కాబట్టి ఛార్జింగ్ డ్రాప్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో మీరు కానీ షట్ డౌన్ చేసుకుంటే వెహికల్ అనేది ఛార్జింగ్ డ్రాప్ అవ్వదు అనమాట. ఓకేనా? మీరు Ather యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది అన్నమాట. ఓకే, మనం పోలీస్ వాళ్ళకి కూడా ఇక్కడ చూపించవచ్చు. ఇది వచ్చి బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ సార్. మీకు ఏ లెవెల్స్ కావాలంటే మీరు ఆ లెవెల్లో పెట్టుకోవచ్చు. డార్క్ మోడ్, లైట్ మోడ్. పార్క్ అసిస్ట్ అంటే మన వెహికల్ రివర్స్ కూడా వెళ్తుంది సార్, 3 కిలోమీటర్స్ స్పీడ్తో రివర్స్ కూడా వెళ్తుంది మన వెహికల్, అప్పుడు సౌండ్ వస్తుంది. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇండికేటర్ సౌండ్ వస్తుంది, ఇండికేటర్ సౌండ్ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఆప్షనల్ సార్ ఇవన్నీ. తర్వాత ఆటో ఇండికేటర్ ఉంది కదా, మీరు ఇండికేటర్ వేసి టర్న్ అయిన 5 సెకండ్స్కి అంత ఆటోమేటిక్గా ఇండికేటర్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇండికేటర్ వేసి మర్చిపోయి అలాగే వెళ్తుంటారు, పొరపాటున వెనకాల వచ్చే వాళ్ళు ఏదైనా చూసుకొని వచ్చి గుద్దేశారు అనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది కదా. అటువంటి సిచ్యువేషన్ ఏం లేకుండా మనకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నమాట. 5 సెకండ్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. తర్వాత గైడ్ మీ హోమ్ లైట్, మనం ఈ మెయిన్ కీ ఆఫ్ చేసిన ఒక 15 సెకండ్స్ కూడా హెడ్ లైట్ అనేది ఆన్లో ఉంటుంది. ఇది మీకు నైట్ టైంలో యూస్ అవుతుంది సార్. లేదు మీకు అవసరం లేదనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి జీపీఎస్ అనమాట, ఇన్కాగ్నిటో. ఇది మీ వెహికల్ ఎక్కడ ఉంది, ప్రజెంట్ మీరు ఎక్కడ వెళ్తున్నారు, ప్రజెంట్ మీ వెహికల్ ఒక రోజు 1 డేలో ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, టాప్ స్పీడ్ ఎంత, మొత్తం మీకు మీ మొబైల్ యాప్లోనే చూసుకోవచ్చు అనమాట. సపోజ్ మీ ఫ్రెండ్కి ఇచ్చారు, అతను పక్క రోడ్ల వరకు వెళ్ళేసి వస్తాను చెప్తారు, అక్కడికి వెళ్ళి ఇంకా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు, అప్పుడు మీరు ఎక్కడ ఉందో మీరు వెహికల్ చూసుకోవచ్చు అనమాట మొబైల్. ఇది స్మార్ట్ ఈకో, మీకు ఇందాకనే ఈకో మోడ్ చెప్పాను కదా, ఇది స్మార్ట్ ఈకో, దానికంటే చాలా లో మోడల్. దీంట్లో పెట్టుకున్నట్లే వెహికల్ 30కి లాక్ అయిపోతుంది. 30కి లాక్ అయిపోతుంది. 30 కంటే ఎక్కువ మీరు ఎంత యాక్సిలరేషన్ ఇస్తే 30 కంటే ఎక్కువ వెళ్ళదు. అప్పుడు మీకు ఏమంటే మీ టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సపోజ్ మీ ఇంటికి ఒక 15 కిలోమీటర్లు ఉంది, 10% ఛార్జింగ్ ఉంది, ఈకోలో వెళ్తే కూడా వెళ్ళలేరు. అదే స్మార్ట్ ఈకోలో పెట్టుకుంటే బ్యాటరీ అనేది తక్కువ పవర్ జనరేట్ చేసి మీరు ఎక్కువ లాంగ్ వెళ్ళడానికి ఈజీ అవుతుంది అనమాట. ఈజీగా టార్గెట్ రీచ్ అయిపోతారు. ఇది ఆటోమేటిక్ ఛార్జింగ్ అంటే ఇది బ్యాటరీ లైఫ్ ఆలోచించి ఈ మోడ్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేస్తుంది ఈ వెహికల్. దీనివల్ల యూస్ ఏమంటే వెహికల్ అనేది 80%కి కట్ ఆఫ్ అయిపోతుంది, 100% అవ్వదు ఛార్జింగ్. దీనివల్ల మీకు బ్యాటరీ లైఫ్ టైం పెరుగుతుంది ఇంకా. ఓకేనా? టోటల్ 100% అవ్వకుండా 80% కట్ ఆఫ్ అయిపోతుంది. రిమైనింగ్ స్పేస్ ఉండడం వల్ల మనకి బ్యాటరీ లైఫ్ టైం పెరుగుతుంది ఇంకా. కనెక్టివిటీ, మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్లో, కానీ ఇందులో మన స్పీకర్స్ అంతా ఏం రావు సార్, ఓన్లీ ఆపరేటింగ్స్. సింపుల్గా చెప్పాలంటే మీరు బ్లూటూత్లో సాంగ్స్ వింటుంటారు, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఏదైనా ఫోన్ కాల్ వచ్చింది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీకు ఇంపార్టెంట్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ విధంగా నోటిఫికేషన్స్, మనది ఎలక్ట్రిక్ వెహికల్ కదా, దీనికి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ మీకు ఇక్కడ అప్డేట్ చేస్తుంది. మీరు వెంటనే తీసుకొచ్చారంటే మనకి పక్కలోనే సర్వీసింగ్ ఉంది, మేము దాన్ని రెక్టిఫై చేసి రెడీ చేస్తున్నాం. ఓకేనా?
మనకి ఇదంతా వచ్చేసి పాలీఫైబర్ సార్, ఇది ప్లాస్టిక్ కాదు, పాలీఫైబర్. ఎక్కడన్నా పడ్డా కూడా స్క్రాచెస్ పడతాయి సార్, బట్ పార్ట్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఓకేనా. మనకి బ్యాటరీ అనేది ఇక్కడ వస్తుంది, ఇన్బిల్ట్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ. ఓకేనా. 5 years బ్యాటరీ వారంటీ వస్తుంది వీళ్ళు తీసుకుంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి డిక్కీ స్పేస్, మనకి 27 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది అన్నమాట. ఎల్ఈడి లైట్ సార్, అది మనకి స్విచ్ క్లోజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతుంది. హలో సార్, అవి మిర్రర్ సార్, పోర్టబుల్ ఛార్జర్, మిర్రర్స్. మనకి ఇందులో 2 types ఆఫ్ ఛార్జర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పోర్టబుల్, ఇంకోటి వచ్చేసి డాట్ ఛార్జర్. పోర్టబుల్ ఛార్జర్ అంటే మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ఎక్కడికి మీరు వెళ్ళే ప్లేస్ ప్రతి చోటుకి వెళ్ళి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. డాట్ ఛార్జర్ ఏమంటే ఈ ఫ్రంట్ సార్, ఈ విధంగా ఇన్స్టాలేషన్ చేస్తాం, వాల్ మౌంటెన్ చేస్తాం. దీన్ని ఎక్కడికి క్యారీ చేయలేము. మనకి ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏమంటే ఇది మీ వెహికల్కి మాత్రమే ఛార్జింగ్ అవుతుంది, అనదర్ ఏథర్ వెహికల్ పెట్టినా కూడా ఛార్జింగ్ అవ్వదన్నమాట. ఆ విధంగా మేము మ్యాపింగ్ చేయిస్తాం, మీకు వెహికల్తో మ్యాపింగ్ చేయిస్తాం. డాట్ ఛార్జర్ సార్, అది వచ్చేసి పోర్టబుల్ ఛార్జర్ సార్. దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, మన ఏథర్ వెహికల్ దేనికైనా సెట్ అవుతుంది. ఎవ్రీ 5000 kilometers ఒకసారి సర్వీసింగ్ రావాల్సి వస్తుంది, ఎవ్రీ 5000 kilometers. అప్పుడు కూడా మీకు ఏమంటే మీరు ఎక్కువ రఫ్ యూజ్ చేయడం వల్ల బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయి ఉంటాయి, వాటిని రిప్లేస్మెంట్ చేసుకున్నాం. ఒక 700 పెట్టి వాటిని రిప్లేస్మెంట్ చేసుకుంటాం. తర్వాత బ్యాటరీ హెల్త్ చెకప్ చేస్తాము, మొత్తం ఓవరాల్ వెహికల్గా చెక్ చేయిస్తాం, అప్పుడు మీకు ఒక 700 దానికి పే ఆఫ్ కాస్ట్ ఉంటుంది, లేబర్ ఛార్జ్ ఒక 200 అట్లా ఉంటుంది. అరౌండ్ కలిపినా కూడా మీకు 1000 రూపీస్ దాటుతుంది అన్నమాట సర్వీస్ కాస్ట్. 5000 kilometers అయినా మంత్స్ ఏంలా, ఓన్లీ 5000 సార్. మామూలుగా ఇంజిన్ వెహికల్స్ అయితే 3 months ఒకసారి చేయాలంటారు, కానీ మనకి ఆ విధంగా ఏం లేదు. 5000 kilometers మీరు సర్వీసింగ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. మనకి ఇప్పుడు వచ్చేసి మీకు ఇందులో బ్యాటరీ మోటారు, బెల్ట్, డిస్ప్లే, ఈ ఎల్ఈడి లైటింగ్స్, వీటికి 3 years ఇస్తున్నాం సార్ వారంటీ. బ్యాటరీకి 5 years, వీటికి 3 years ఇస్తున్నాం. ఓకేనా. మనకి 2 టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తున్నాము, డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నాము. మనకి ఇందులో శాసీ కూడా అల్యూమినియం శాసీ ఇస్తున్నాం, కాబట్టి ఎక్కువ లైఫ్ ఉంటుంది. అది వెహికల్ వచ్చేసి మనకి అరౌండ్ 111 kgs ఉంటుంది, కానీ మీరు ఈజీగా 230 kgs వరకు క్యారీ చేయొచ్చు అనమాట. మనకి ఐడిస్ ల్యాబ్ టెస్టింగ్ ప్రకారం కంపెనీ వాళ్ళు ఇచ్చేది 146 ఇస్తున్నారు సార్. ఓకేనా. మనకి ఈ రేంజ్ కూడా వస్తుంది. అది ఎప్పుడంటే సమ్ కండిషన్స్ ఉన్నాయి దానికి కూడా. ఏమి సింగిల్ పర్సన్ అయి ఉండాలి, బ్రేక్స్ ఎక్కువ అప్లై చేయకూడదు, రోడ్ బాగుండాలి, స్పీడ్ బ్రేక్స్ ఉండకూడదు, ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. అన్ని కండిషన్స్లో మీరు కానీ దాన్ని అప్లై చేస్తే మనకి ఈజీగా ఇది వస్తుంది సార్. మనకి రీసెంట్గా ఒక కస్టమర్ ఉన్నారు, కడప కస్టమర్, తిరుపతి టు కడప 173 వచ్చింది ఆ కస్టమర్కి. అవునా? 173. ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు, చూడండి, శ్రీనాథ్ రెడ్డి అనేసి. తిరుపతి. అవును సార్, అవును సార్. చూడండి, రైడ్ సెట్ చేసుకుని మరీ వెళ్ళారు అనమాట. ఆ విధంగా మనం చెప్పిన దానికంటే ఎక్కువ కూడా వస్తుంది సార్. అది మీ యూసేజ్ బట్టి ఉంటుంది. కీ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా మనం ఏం ఆపరేషన్ చేయాలన్నా కూడా కీ ఆన్ చేసి చేయాలి సార్. ఇప్పుడు సపోజ్ ఛార్జింగ్ పెట్టాలి, కీ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టి తర్వాత కీ ఆఫ్ చేయాలి, ముందే ఆఫ్లోనే పెట్టకూడదు సార్. ఆ విధంగా పెట్టేస్తే మనకి బ్యాటరీ ఏదైనా కొద్దిగా ఇష్యూ అవుతుంది. ఆన్ చేసి పెట్టి తర్వాత ఆఫ్ చేయాలి, ఆ విధంగా సార్. మళ్ళీ మీరు రిమూవ్ చేయాలన్నా కూడా ఆన్ చేసి తీయాలి. ఇంకోటి ఏమంటే మనకి ఆటో కట్ ఆఫ్ ఉంది కాబట్టి 100% ఛార్జ్ అయిన వెంటనే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. మీరు నైట్ టైంలో పెట్టేసి పడుకున్నా కూడా ఫుల్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ఆటో కట్ అయిపోతుంది. ఇది కలర్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో సార్? మనకి ఇందులో టోటల్గా 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ట్రూ రెడ్, సాల్ట్ గ్రీన్, లూనార్ గ్రే, స్పేస్ గ్రే. ఇది ఫస్ట్ నుంచి వస్తున్న కలర్ కదా? అవును సార్, ఇది ఫస్ట్ నుంచి వస్తుంది. మనకి ఈ మధ్య కొత్తగా లాంచ్ చేసింది వచ్చేసి 4 కలర్స్ అనమాట. ట్రూ రెడ్, సాల్ట్ గ్రీన్, లూనార్ గ్రే, గ్లాసీ బ్లాక్ ఏదో వస్తుంది. అవును సార్, ఫుల్ బ్లాక్ అన్నమాట. మనకి ఇందులో మాత్రమే డబుల్ కలర్స్ వస్తుంది, 2 లెవెల్స్ వస్తుంది, పైన వచ్చేసి ఒక కలర్ వస్తుంది. ఓకే, అలాయిస్ దీనికి మాత్రం రెడ్ వస్తుంది, మిగతా అంతా బ్లాక్. మనకి డబుల్ కలర్స్ వచ్చేసి ఒక్క వెహికల్ వస్తుంది, మిగతా అన్నిటికీ బ్లాక్ కలర్స్ వస్తాయి. ఇది మళ్ళీ ఎంత డెలివరీకి ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి? అంటే ఇన్ కేస్ మనం ఈరోజు బుక్ చేసుకుంటే సార్ స్పాట్లో ఇస్తున్నాం సార్ మనం డెలివరీ. వితిన్ 1 hourలో ఇస్తున్నాం అనమాట. ఓకే, వితిన్ 1 hourలో డెలివరీ ఇస్తున్నాం. అది ఫైనాన్స్ కానీ క్యాష్ అయినా సరే వితిన్ 1 hourలో డెలివరీ ఇస్తున్నాం అనమాట. ఓకే, అంటే స్టాక్ అంతా స్టాక్ మనకు ఉంది సార్. ప్రజెంట్ అయితే ఫుల్గా స్టాక్ ఉంది మన దగ్గర, కాబట్టి స్పాట్ డెలివరీ ఇస్తున్నాం. మెయిన్ ఏమంటే ఏథర్ నుంచి కస్టమర్కి
వెయిటింగ్ పీరియడ్ అనేది పెట్టాం సార్. ఓకే. ఎక్కడైనా సరే మనకి ఇక్కడ కానీ తిరుపతి కానీ ఓవరాల్ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం 5 బ్రాంచ్లు ఉన్నాయి కదా. మనకి 5 బ్రాంచ్లో ఒకటే డీలర్షిప్ ఎస్ఎన్ ఆటో అనేసి ఒకటే డీలర్షిప్. ప్రతి ఒక్క షోరూంలోనూ వెయిటింగ్ పీరియడ్ అనేది పెట్టాం సార్. కస్టమర్కి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. ఓకే, ఓవరాల్ ఆంధ్ర ఒకే డీలర్షిప్ సార్. ఒక్క నెల్లూరు మాత్రం మనకి మిస్ అయిపోయింది సార్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మదనపల్లిలో కూడా పెట్టాలని చూస్తున్నాం. ఇది ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జర్. ప్రస్తుతానికి ఈ సర్వీస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మనకి ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే మధ్యలోనే మనకి 5 పాయింట్స్ ఉన్నాయి సార్. మనకి పూతలపట్టు ఐడియా ఉంది సార్. పూతలపట్టు, టోల్గేటు, చంద్రగిరి, తిరుపతి, నేండ్రగుంట ఇలా ఓవరాల్గా ఉన్నాయి సార్. ప్రజెంట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నడుస్తూ ఉన్నాయి సార్. కంపెనీ ఇంతవరకు మాకేం చెప్పలేదు. ప్రజెంట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నడుస్తూ ఉంది. వాళ్ళు చెప్పేంత వరకు కస్టమర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి మీరు ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకున్న కూడా 3 యూనిట్స్ అవుతుంది సార్. 1 ఫుల్ ఛార్జ్కి 3 యూనిట్స్ అవుతుంది. అంత మించి అవ్వదు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రిప్ అయితే 0 చేస్తున్నాం. అలాగే ఓడోమీటర్లో 9.5 కిలోమీటర్స్ రీడింగ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ బైక్ని మదనపల్లి దాకా రైడ్ చేస్తున్నాం. షోరూమ్ నుండి మదనపల్లిలో మా ఇంటి దగ్గరికి 93 కిలోమీటర్స్ చూపిస్తుంది. మీరు ఇక్కడ మ్యాప్స్లో అయితే చూడొచ్చు. అలాగే ఈ జర్నీలో ఘాట్ సెక్షన్ కూడా ఉంది. చూద్దాం ఈ బైక్ రేంజ్ ఎలా ఇస్తుందో. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ జర్నీ అంతా మనం ఎకో మోడ్లోనే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మీరు ట్రిప్ రీడింగ్ 94.6 కిలోమీటర్స్ ఉంది. అదే మనం ఇప్పుడు వచ్చిన డిస్టెన్స్. అది కాకుండా మనకి ఇంకా 10% బ్యాటరీ మిగిలింది. ఇంకా 8 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని చూపిస్తోంది.